అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనం పూణే వంటకాలని చూస్తున్నాం కదా. ఇందులో భాగంగా పూర్ణిమ గారు టేస్టీగా మనకు వండి పెడుతున్నారు. మరి ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో రెడీగా ఉన్నారు. మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ పూర్ణిమ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇంక నెత్త ఫిక్స్ చేసేసారా మీరు? అట్లే అంటే ఫిక్స్ మీకు ఆల్రెడీ ముక్కు పుడక ఉంది కదా, ఉంది. ఇంకా అది ఫిక్స్ అనమాట. వెరీ గుడ్. సో అయితే మీరు కట్టిన శారీ మహారాష్ట్రియన్ శారీ, పైతానీ శారీ. అయితే పైతానీ శారీస్ మనకి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. సో అక్కడే కాబట్టి ఆరిజిన్ పైతానీ శారీస్కి అక్కడ కొంచెం మనకి తక్కువ రేట్కి వస్తాయేమో. వస్తాయండి అక్కడ. అవునా? అక్కడ ఏంటంటే షాపింగ్లో ఫేమస్ ప్లేసెస్ ఏంటి అక్కడ? అక్కడ లక్ష్మీ బజార్ అని ఉంటుంది, కోమట్ బజార్ అని ఉంటుంది. ఓకే. అక్కడ చాలా మంచిగా పెద్ద సిటీనే అది పూణే. అవును, పెద్ద పెద్ద బజార్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకి సుల్తాన్ బజార్, బేగం బజార్, అక్కడ లక్ష్మీ బజార్ అని ఫేమస్ అది. ఓకే. అయితే అన్ని A to Z అన్ని ఉంటాయి అన్నమాట. అక్కడ ఉంటాయి. నైస్. ఈసారి పూణే వెళ్ళాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా బజార్లకు వెళ్ళిపోవచ్చు. సరే, ఇక వంటల విషయానికి వచ్చేద్దాం. ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? అయితే క్రిస్పీ మసాలా పూరి. క్రిస్పీ మసాలా పూరి అంటే ఈ పూరి కాస్త క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. ఇది స్నాక్ ఐటమా? స్నాక్ ఐటమ్. ఓకే, మరి నేను చేసుకుంటాం మేమైతే. సరే అండి. క్రిస్పీ మసాలా పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్రిస్పీ మసాలా పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇలాంటి మసాలా పూరీస్ చేయడం చాలా బాగుంటుంది కదా, ఈజీగా అయిపోతుంది. పిల్లలకి ఇష్టం కూడా. అలానే పిల్లలకి స్నాక్స్ లో చాలా బాగుంటుంది. స్కూల్ కూడా పంపించవచ్చు. ఏం చేయాలా ఆలోచించినప్పుడు. సో ఇలాంటివి కొన్ని 4-5 వెరైటీస్ చేసుకుంటే మనమైతే గోధుమ పిండితో చేస్తున్నాం, కావాలంటే జొన్న పిండి కదా, వీటితో కూడా చేసుకోవచ్చు, ట్రై చేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దాం మరి అయితే. ముందుగా డీప్ ఫ్రై కదా అండి ఇది పూరి కాబట్టి స్టవ్ ఆన్ చేసేసుకుందామా? ఓకే, స్టవ్ ఆన్ చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తాం మనము? బౌల్ తీసుకొని పిండి కలుపుకోవాలి. సో గోధుమ పిండి వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? జీలకర్ర. ఓకే. చిల్లీ ఫ్లేక్స్. ఇదేంటిది? వాము. ఇది కొద్దిగా సాల్ట్, ఉప్పు వేసుకో, ధనియా పౌడర్. ఓకే. కరివేపాకు కొంచెం మనం ఓకే తుంచుకుని వేసుకో. ఓకే. కొత్తిమీర కూడా. ఇది చక్కగా కొత్తిమీరతో వేసుకున్నాము. కావాలంటే మనం పాలకూర, చుక్కకూర. పిల్లలు తినరు కదా. అవును. ఇట్లా గోధుమ పిండిలో మనము అవి కూడా వేసుకొని, కూరగాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇది ఏంటంటే క్రిస్పీ మసాలా పూరి కదా, నూనె వేడి నూనె ఇందులో వేయాలి. ఓకే. కొంచెం మనకి క్రిస్పీ లాగా అవుతుంది. అవునవును. ఓకే. అన్నీ మిక్స్ చేసుకున్నాం, ఇంకా వాటర్ వేసుకుని కలిపేసుకోవడమేనా? కాదండి, కొంచెం నూనె వేడి వేయాలి ఇందులో, అయితే క్రిస్పీ లాగా అవుతుంది. ఓకే, అలా అవుతుందా? వేడి నూనె అయితే వేస్తే క్రిస్పీగా అవుతుందంట. అర్థమైందా మీకు? ఎస్. అంటే ఇది కాస్త గోరువెచ్చగా ఉన్న నూనె వేసుకున్నట్లయితే మనం జంతుకులు అవి కలుపుకున్నప్పుడు గుల్లగా రావడానికి వేడి నూనె కదా వాడుతూ ఉంటాము. సో ఆ విధంగా. అవునవును. ఒక 2-3 స్పూన్స్ వేసుకుందాం. ఇప్పుడు మనం కలుపుకుందాం.
కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. పూరి పిండిలా కలిపేసుకోవడం. కానీ మైదా పూరీలు అంటే బాగా వస్తుంది మైదాతో, కాకపోతే ఇవి మైదా అంత మంచిగా ఉండదు. అవును, అంటే పూరీలు అనగానే ఎవరన్నా కూడా మైదాతోటే బాగా వస్తాయి కదా అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అవును, కానీ పిల్లలకి మైదా ఎక్కువ తినిపించడం మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. మీరు ఓన్లీ గోధుమ పిండే వాడతారా అండి? మిగతా జొన్న పిండి అని రకరకాల పిండిలు ఉంటాయి కదా, భాకర్ అంటాం, జోవర్ బాజ్రా ఏం వాడరా? వాడతాం. ఓ, వాటితో కూడా చేస్తూ ఉంటారు. సో సింపుల్ గా పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఎలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇంట్లో మీరు? చేస్తామండి, మురుకులు, ఓడప్పలు, ఇంకా ఏమైనా ఇట్లనే. అదే మీ స్టైల్లో ఏం చేస్తారు? ఎందుకంటే సమ్మర్ కదా, ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఈ చిరుతిళ్ళు కావాల్సి వస్తుంది వాళ్ళకి, అందుకని మీ స్టైల్లో మీరు ఏం చేస్తారో ఒక ఐడియా. పొటాటోస్ తోని చేస్తా అప్పుడప్పుడు. ఇట్లా పొటాటోస్ కి స్నాష్ చేసేసి ఇట్లా పూరీలాగా బేలి అప్పటికప్పుడు స్నాక్స్, అది కూడా మంచిగా ఉంటుంది. అయిపోయిందా? ఇప్పుడు మీకు చపాతీ పీట ఏమంటారు చెప్పండి, దీన్ని మీరు ఏమంటారు? లాట్నా పాట్నా. అంటే పౌడర్తో చేసేదానికంటే ఇలా ఆయిల్తో ఒత్తుకుని చేస్తేనే బాగా వస్తుంది కదా. అవునండి. ఇట్లా గ్రీన్ రెడ్ ఇట్లా డిజైన్గా అనిపిస్తుంది పిల్లలకి. ఇందులో వేసేసేయండి, అన్నీ ఒకసారి మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఎలానో రెండే పడతాయి కాబట్టి మనకి, మనం వేసేద్దాం ఇంకా ఆయిల్లో. అయితే నేను ఇప్పుడు ఆయిల్లో వేసేస్తాను ఇవి. వేయండి. ఓకే, మరి పూర్ణిమ గారు, సో రెడీ అయిపోయినట్టే కదా? రెడీ. తీసేద్దాం, అందులో వేసేసేయండి. రెడీ అయిపోయినాయి మనకి. వేడివేడిగా క్రిస్పీ మసాలా పూరి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్రిస్పీ మసాలా పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, గోధుమ పిండి, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, వాము, ఉప్పు, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర. క్రిస్పీ మసాలా పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, వాము, ఉప్పు, ధనియాల పొడి, తుంచిన కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో వేడి నూనె, నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చపాతీ పీటపై వేసి పూరీల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్రిస్పీ మసాలా పూరి రెడీ. క్రిస్పీ మసాలా పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. క్రిస్పీ మసాలా పూరి ఎలా ఉంటుంది? కరకరలాడుతూ ఉంటుంది, అర్థమైపోతుంది అందులోనే మనకి. తీసుకోండి. ఏంటి చాలా జాగ్రత్తగా తింటున్నట్టున్నారు. బాగుందా? బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. కరకరలు, గుమగుమలు చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఎర్రగా రోస్ట్ చేసుకున్నా పర్వాలేదు అనుకుంటున్నా కదా. కొంచెం కరకరలాడుతూ బ్రౌన్ గా తీస్తే క్రిస్పీగా అయితే. సో ఇప్పుడైతే ఏ వంట పరిచయం చేస్తున్నారు? సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్ మిల్క్ షేక్.
మరి నేర్చేసుకుందామా సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్స్ మిల్క్ షేక్. సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బబ్బా చూస్తుంటేనే ముద్దొచ్చేస్తున్నాయి, ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో కదా. నాకైతే ఫ్రూట్స్ ఇన్ని వెరైటీస్ కట్ చేసి అలా పెడితేనే కళ్ళతోటే నాకు కడుపు నిండిపోతుంది. చాలా బాగుంది. సో స్టార్ట్ చేద్దామండి అయితే. మరి ముందుగా ఏం చేయాలి? స్టవ్ ముందుగా స్టవ్ లేకుండా మంటలేని వంట చేస్తారేమో అనుకున్నాను నేను, కానీ స్టవ్ వెలిగించమంటున్నారు మీరు. ఓకే, ఫస్ట్ పాలు వేసి సాబుదానా వేసి బాయిల్ చేసుకుందాము. ఓకే సరే వేయండి అయితే. పెద్ద సాబుదానా ఆల్రెడీ మనము నానబెట్టుకున్నాం. వేయండి. కొంచెం వాటర్ వేస్తాము. పెద్ద సాబుదానా కాబట్టి మనం కాస్త ఎక్కువసేపు నానబెట్టుకోవాలి కదా, చిన్నదైతే మనకి తొందరగా అయిపోతుంది. ఓకే, అయితే మీరు ఖాళీ టైంలో ఉన్నప్పుడు వంటలు, మీ పీకో ఫాల్స్, స్టిచ్చింగ్ ఇదంతా పక్కన పెట్టేస్తే ఏం చేస్తూ ఉంటారు? మీ ఇంట్రెస్ట్ ఏంటి? పూజ చేస్తాము, శ్లోకాలు చెప్పుకుంటాం, పాడుకుంటాను. అది నేను మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, పాటలు వింటాను. అంటే పాటలు అంటే ఓన్లీ దేవుడు పాటలేనా, లేదంటే శ్లోకాలు కొత్త కొత్తవి నేర్చుకోవడము? కొత్త కొత్తవి అన్నీ నేర్చుకుంటానండి. అయితే మా గురించి ఏదైనా ఒక మంచి శ్లోకం కానీ లేదంటే పాట కానీ పాడొచ్చు కదా. మార్నింగ్ లేవగానే ఈ శ్లోకం చదువుతానండి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ జీవన జ్యోతి నమోస్తుతే. ఇది చదువుతానండి రోజు పొద్దున్న లేవంగానే. అన్నీ మనకి మంచిగా జరుగుతుంది మార్నింగ్. అవును, ఈ ఒక్క శ్లోకం చెప్తే అన్నీ మనకి అన్ని పాజిటివ్ అవుతాయి. వెరీ గుడ్. అలానే ఇంకొకటి కూడా చాలా మంది చదువుతూ ఉంటారు, చాలా మంచిది. పొద్దున్నే ఎవరో మొహం చూసి వీళ్ళు మొహం చూసి ఇవాళ అస్సలు బాగాలేదు అన్నది అనిపించుకోకుండా ఉండాలంటే మన చేతుల్ది కరమధ్య సరస్వతి అని చెప్పేసి ఉంటుంది కదా శ్లోకం, అది కూడా చదువుతారు చాలా మంది, కానీ అది చాలా మంచిది. ఓకే అండి, పాలు మనకి పొంగొచ్చింది. సాబుదానా కూడా మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లో రావాలి కదా. చక్కెర వేద్దామండి. ఈ లోపల చక్కెర వేస్తాం. సరే, మీరు చక్కెర బాగా ఎక్కువ వేస్తారు, కొంచెం చూసేయండి. స్వీట్ ఐటమ్స్ కి చక్కెర వేయకపోతే మంచిది ఉండదు. మరి ఎక్కువ వద్దండి, మొహం ఒత్తేయకూడదు. ఇంకా ఇంకా తినాలి, ఇంకా తాగాలి అనిపించేటట్టు ఉండాలి. ఇది కస్టర్డ్ పౌడర్ నేను ఇందులో వేసుకొని కలుపుకుంటాను. ఓకే, వాటర్తోని కలపాలి. ఓకే, ఇందులోనే మిల్క్ పౌడర్ కూడా కలుపుదాం. ఓ, ఇవి పాలు మనకి ఎంత చిక్కగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇది సాబుదానా కూడా అవ్వాలి కదా. అవును, ఉడకాలి. ఆల్రెడీ నానబెట్టిందే కాబట్టి మనకి ఉడికిపోతుంది తొందరగానే. ఇలాంటివన్నీ కూడా మనం సమ్మర్ లో పొద్దునే చేసేసుకుని మధ్యాహ్నానికల్లా కూల్ అయిపోతుంది మనకి చక్కగా. ఇది మార్నింగ్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మధ్యాహ్నం లంచ్ తినాలి. ఇట్లా లుండలు లేకుండా ఇట్లా ఇట్లా కలుపుకోవాలి. మీరు ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీయా లేదంటే మీరు సెపరేట్ గా ఉంటున్నారా? జాయింట్ ఫ్యామిలీ అండి. ఓ, ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ పౌడర్ వేసేసుకోవాలి. వేయంగానే మొత్తం చిక్కగా అయిపోతుంది ఇది. సో జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. కావాలంటే మనం లిక్విడ్గా కావాలి అనుకున్నప్పుడు ఇంకొద్దిగా పాలు లేదంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు కదా. కొంచెము మిల్క్ షేక్ కదా, కొంచెం పల్చగానే ఉండాలి. సో అలాంటప్పుడు కాస్త కస్టర్డ్ పౌడర్ మిల్క్ పౌడర్ తగ్గించుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసేద్దామా? చేసేద్దామండి, అయిపోయింది. పూర్ణిమ గారు చల్లారిపోయి ఉంటుంది కదా ఇంకా? చల్లారిపోయిందండి. అయితే ఇంకా ఫ్రూట్స్ వేసుకోవడమే ఆలస్యం. ఓకే, మరి చేసేద్దాం. అయితే ఇంకా మీకు బౌల్ కావాలా? బౌల్ కావాలి, తీసుకోండి. ఫస్ట్ గ్రేప్స్. ఓకే, గ్రేప్స్ వేసుకున్నాం. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? యాపిల్, బనానా, అనార్ వేసుకున్నాం, దానిమ్మ గింజలు, గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, ఇది మనం పైన వేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ అది కూడా పైన వేద్దాం. ఓకే ఓకే. గ్లాస్లో అయిపోయింది, రెడీ అయిపోయింది. ఓకే, ఇటు ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఓకే వేసేసాను. ఇప్పుడు గార్నిషింగ్ అన్నారు కదా, ఇవి ఏదంటండి? ఇది రోజ్, డ్రై రోజ్ కదా ఇది? ఓ, ఇది కూడా వేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ అయితే సబ్జా గింజలు కూడా వేసుకుంటే మంచిది. అవునవును, ఇంకా బాగుంటుంది. సో దీని పైన డ్రై ఫ్రూట్స్, అలానే డ్రై రోజ్ పెటల్స్. ఓకే, రెడీ అయిపోయింది. చూసారా, సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్స్ మిల్క్ షేక్. దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు, నానబెట్టిన సాబుదానా, పంచదార, కస్టర్డ్ పౌడర్, పాల పొడి, పంచదార, పచ్చ ద్రాక్ష పళ్ళు, యాపిల్, అరటిపండు, దానిమ్మ గింజలు, నల్ల ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్, ఎండు గులాబీ రేకులు. సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో పాలు, నానబెట్టిన సాబుదానా వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్, నీళ్లు, పాల పొడి వేసి కలిపి మరుగుతున్న పాలల్లో పోసి మగ్గించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పచ్చ ద్రాక్ష పళ్ళు, యాపిల్ ముక్కలు, అరటిపళ్ళు ముక్కలు, దానిమ్మ గింజలు, నల్ల ద్రాక్ష వేసి చల్లార్చుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి కలిపి సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్, ఎండు గులాబీ రేకులు వేసుకుని సర్వ్ చేసుకుంటే సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ. సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? చేద్దాం. తీసుకోండి గ్లాస్. తాగేదానికంటే మనము ఇలా కలుపుకుని స్పూన్తో టేస్ట్ చేస్తేనే బాగుంటుంది. టేస్ట్ చేసారా? బాగుందా? షుగర్ సరిపోయిందా? ఓకే, ఇప్పుడు నేను చాలా టేస్టీగా ఉంది. ఎంత చిల్గా ఉంటే అంత టేస్ట్ రెట్టింపు అవుతూ ఉంటుంది. ఇది నాకు నచ్చినట్టుగా మీరు షుగర్ మంచిగా వేసారన్నమాట. ఇలా ఉంటే ఇంకో గ్లాస్ కూడా లాగించగలుగుతాం. మంచి స్నాక్ ఐటెంతో పాటు సమ్మర్ కూల్ రెసిపీ కూడా మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, పూణే వంటకాల్లో భాగంగా పూర్ణిమ గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చేసి పిల్లలకి స్నాక్గా ఉండే టేస్టీ క్రిస్పీ మసాలా పూరి, అలానే అందరూ ఇష్టంగా తినే సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్స్ మిల్క్ షేక్. చాలా బాగుంది. మీరు తప్పకుండా ఈ సమ్మర్లో ట్రై చేసి తీరండి. ఇవ్వండి ఇవాటి పూణే ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.